వన్ టీవీ హెల్త్ టిప్. ఎండాకాలం వచ్చేసింది. ఇప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. ఇక ఎండల్ని తప్పించుకునేందుకు ప్రజలు తిండి నుంచి జీవనశైలి వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో పుచ్చకాయ, కర్బూజా కాయలు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కర్బూజా కాయ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. వేసవి కాలంలో ఈ పండు దాహార్తిని కూడా తీరుస్తుంది. కర్బూజాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కర్బూజాలో చాలా ఫైబర్ ఉంటుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అందుకే వేసవి కాలంలో ఈ పండు తినడం వల్ల డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అందుకే వేసవి కాలంలో ఈ పండు తినాలంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం ఈ పండు తినకూడదు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కర్బూజా పండుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డయాబెటిస్ తో బాధపడేవారు కర్బూజా కాయను ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కర్బూజా కాయను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. నిజానికి కర్బూజా కాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 60 నుంచి 80 మధ్య ఉంటుంది. డయాబెటిస్ ఉన్న రోగులు దీన్ని తినాలనుకుంటే ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. ఎవరైనా చర్మ సంబంధిత, శ్వాసకోశ అలర్జీలతో బాధపడుతుంటే అలాంటి కర్బూజా కాయను తినకపోవడమే మేలంటున్నారు. ఇలాంటి వారు వైద్యుని సంప్రదించి తినడం బెస్ట్ అంటున్నారు నిపుణులు. వైద్యుల సలహా లేకుండా చర్మ సంబంధిత అలర్జీలతో బాధపడేవారు తినకూడదు. తింటే చర్మంపై దద్దుర్లు, దురద, వాపు లేదా ఇతర అలర్జీ సమస్యలు రావచ్చు అంటున్నారు. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యానికి ఒక వరం అంటున్నారు డాక్టర్. కానీ ఇప్పటికే గ్యాస్ట్రిక్ లేదా ఇరిటబుల్ ఓవల్ సిండ్రోమ్ IBS ఉన్నవారు కర్బూజా పండు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కర్బూజా పండు తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. కర్బూజా పండుని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఫైబర్ పెరుగుతుంది. ఇది మలబద్ధకానికి కూడా దారి తీయవచ్చు. ఇది వాటి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.